హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నివాస్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో మనం స్ట్రెంగ్త్ ఎలా కనుక్కోవాలి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ గారుల ద్వారా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ల ద్వారా తెలుసుకుంటే ఈ విధంగా మనకి స్ట్రెంగ్త్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి స్ట్రెంగ్త్ 37°46, జూనియర్ ఎన్టీఆర్ గారి స్ట్రెంగ్త్ 39°26, ప్రభాస్ గారి స్ట్రెంగ్త్ 38°5. ఓకే, అలాగే మిగిలిన పేర్లు కూడా కొన్ని సూచించి మిమ్మల్ని స్ట్రెంగ్త్ క్యాలిక్యులేషన్ చేయమన్నాను. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ కూడా స్ట్రెంగ్త్ క్యాలిక్యులేషన్ చేసుకోమన్నాను. అలాంటివి అల్లు అర్జున్ గారిది 41°6 మీరు చేస్తుంటే సరి చూసుకోండి. మహేష్ బాబు గారిది 42°46, రామ్ చరణ్ గారిది 40°2. ఇవి ఇప్పుడు ఈ వీడియోలో చాలా మంది ఏమనుకుంటున్నారు, ఓకే వీరికి 40° స్ట్రెంత్ కంటే అబోవ్ ఉంటే వీరు మంచి ఐడెంటిఫై పర్సన్ అవుతున్నారు, లెజెండరీ అవుతున్నారు అనుకుంటున్నారు. అంటే స్ట్రెంగ్త్ అనేది 14 డైమెన్షన్స్ లో 1 డైమెన్షన్ మాత్రమే. ఇది తెలియని వాళ్ళు అలా అనుకుంటున్నారు. కొంతమంది విమర్శకులు మరి నాకు తెలిసిన ఒక పర్సన్ కి 40° అబోవ్ ఉంది, కానీ అతని యొక్క గ్రోత్ అనేది ఇంకా సరిగా లేదు అంటారు. ఉండదు. ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే మంచి పొజిషన్ వస్తుంది. ఎప్పుడు 14 డైమెన్షన్ లో మిమ్మల్ని మీరు సేవ్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే కేవలం అయస్కాంత ధర్మం ప్రకారం భూ అయస్కాంత శక్తిని బట్టి మాత్రమే మనం జీవిస్తున్నాము. ఇది గనక గుర్తుంచుకోలేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. పూజలు పునస్కారాలు అనేవి మీ యొక్క సాంప్రదాయాలు, నమ్మకాలు. అంతేగాని వాటినే బేస్ చేసుకుంటే టైం చాలా వృధా అవుతుంది. అవి చేయండి, కానీ అవి మీకు ఉపయోగపడవు. మీకు ఉపయోగపడేది 14 డైమెన్షన్స్ లో నేమ్ మాత్రమే. అదే ఇప్పుడు చెప్తున్నాను. క్రితం వీడియోలో స్ట్రెంగ్త్ చూస్తే పవన్ కళ్యాణ్ గారిది 37°46, మరి జూనియర్ ఎన్టీఆర్ గారిది 39°26. మరి ఈయనకంటే ఈయనకి ఎక్కువ ఉంది. కానీ పొలిటికల్ గా ఎవరికి సాధించారు? పవన్ కళ్యాణ్ గారే సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ గారు సాధించలేకపోయారు. ఏమిటి దీనికి కారణం అంటే స్ట్రెంగ్త్ అనేది మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు బర్త్ డేట్ చూసుకోవాలి. బర్త్ డేట్ పవన్ కళ్యాణ్ గారి బర్త్ డేట్ 2, జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్ డేట్ 20, ప్రభాస్ గారిది 23, అల్లు అర్జున్ గారిది 8, మహేష్ బాబు గారి 9, రామ్ చరణ్ గారిది 27. ఇందులో కాంట్రవర్సరీ లేని డేట్స్ ఏంటివి? రామ్ చరణ్ 27 మంచి డేటు, మహేష్ బాబు 9 మంచి డేటు, ప్రభాస్ 23 మంచి డేటు. ఈ 3 మంచి డేట్లు పరంగా చూస్తే. కానీ మిగతా ఈ 3 కాంట్రవర్సరీ డేట్లు. ఉదాహరణకి అల్లు అర్జున్ గారు 8 ఏమవుతారు? ఈయన ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు. తన మావయ్య చిరంజీవి గారిని తక్కువగా చూస్తున్నట్టుగా జనానికి కనిపిస్తాడు. కానీ చిరంజీవి గారి పట్ల చాలా అమితమైన ప్రేమ ఉంటుంది అల్లు అర్జున్ గారికి. కానీ జనానికి ఎందుకు అలా కనిపిస్తుంది? 8 డేటు వల్ల. తర్వాత వీళ్ళిద్దరు చూస్తే 2-20, అంటే ఇద్దరు 2 సంఖ్య వ్యక్తులే. అయితే ఇక్కడ వీరికి వచ్చేసరికి ఏమైంది? పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి వారి యొక్క ఫ్యామిలీ, అంటే వారి అన్న నాగేంద్ర బాబు గారు, చిరంజీవి గారు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో కొంత పుషింగ్ ఇచ్చినాయి. అందుకే ఈయన పొలిటికల్ గా కూడా ఎదగలిగారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ పుషింగ్ లేదు. వీళ్ళిద్దరూ కూడా డిపెండెంట్ పర్సన్స్, 2వ సంఖ్య వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు డిపెండెంట్ పర్సనే, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు డిపెండెంట్ పర్సన్. అంటే ఎవరో ఒకరి మీద ఖచ్చితంగా ఆధారపడి ఉండాలి. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు? ఆయన వాళ్ళ నాన్నగారు లేరు, ఇప్పుడు బ్రదర్ కళ్యాణ్ రామ్ గారు. ఎవరి మీద ఆధారపడకపోతే వారు ముందుకెళ్ళలేరు అన్నమాట. ఓకే, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద ఆధారపడ్డారు? ఇంకెవరి మీద? చిరంజీవి గారి మీద. స్టార్టింగ్ నుంచి కూడా అలా ఆధారపడతారు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు? పార్టీల పరంగా వేరే స్నేహపూర్వక పార్టీల మీద ఆధారపడ్డారు. అంటే
ఇక్కడ వీరు డిపెండెంట్, అంటే ఎవరో ఒకరి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇది ఒక అంశం. తర్వాత వీరి యొక్క ప్యాటర్న్ చూడాలి. పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ 2992, జూనియర్ ఎన్టీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ 2531, ప్రభాస్ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ 5185, అల్లు అర్జున్ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ 8425, మహేష్ బాబు గారి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ 9843, రామ్ చరణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ 9358. ఇలా ప్యాటర్న్స్ ఉన్నాయి. ఓకే, ఈ ప్యాటర్న్స్ లో ఇప్పుడు వీరిద్దరే తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకుంటే ఏమవుతుంది? ఈ ప్యాటర్న్ లో 29 డెడ్ యాంటీ, 92 డెడ్ యాంటీ, 29 డెడ్ యాంటీ, 92 డెడ్ యాంటీ, 4 డెడ్ యాంటీస్ ఉన్నాయి. ఇదొక డెడ్ యాంటీ, ఇదొక డెడ్ 2, ఇదొక డెడ్ యాంటీ 3, ఇదొక డెడ్ యాంటీ 4. డెడ్ యాంటీ కాంబినేషన్స్ గనక ఒకరి డేట్ ఆఫ్ బర్త్ లో ఒక్క జత ఉంటే వారికి నరకం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 4 జతలు జన్మపగ సంఖ్యలు ఉన్నాయి, డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయి. మరి ఎంత నరకం అవ్వాలి లైఫ్? మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. ఆయనే చెప్పారు చాలా సందర్భాల్లో, నేను భీమ్లా నాయక్ తీసేంత వరకు వడ్డీలే కోట్ల రూపాయల్లో కడుతున్నానని. నరకమే కదా. సో ఇంకా మనకు తెలుసు అతని యొక్క వివాహ వ్యవస్థ గురించి తెలుసు, మరి ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది ఇది కారణం. స్ట్రెంగ్త్ కంఫర్టబుల్ గా ఉన్నప్పటికీ, అబో యావరేజ్ ఉన్నప్పటికీ, అలాగే బర్త్ డేట్ ప్రాబ్లం, తర్వాత ఈ యొక్క ప్యాటర్న్ కూడా ప్రాబ్లం. ఈ ప్యాటర్న్ ప్రాబ్లం జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ ప్రాబ్లం లేదు. అందుకే ఏమైంది, తను బయట నుంచి పార్టీలోకి రమ్మని పిలుస్తున్నా, ఈ మధ్య సినిమాలో సిక్ అయితే, ఆ షూటింగ్ లో సిక్ అయితే రకరకాలుగా అనుకుంటున్నా, తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఏది గ్రోత్ వైపుగా. ఇక్కడ వీరిద్దరితో పోలిస్తే ఈ ప్యాటర్న్స్ పవన్ కళ్యాణ్ గారికి బాగలేకపోవటం, జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగుండటమే వారిద్దరి మధ్య ఎదుగుదలని మనం చూస్తాం అన్నమాట. ఓకే, ఇకపోతే ప్రభాస్ గారు చూడండి 5185, దీనిలో డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు. అయితే ఇక్కడ 2 5లు ఉన్నాయి. 2 5లు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లోనైనా 2 5లు ఉంటే అది హెల్త్ పరమైన ఇష్యూకి దారి తీస్తుంది. ఎవరి ప్యాటర్న్ లోనైనా 2 5లు ఉంటే అది హెల్త్ కు సంబంధించిన ప్రాబ్లం ని సృష్టిస్తుంది. లేడీస్ లో ఉంటే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అదే జెంట్స్ లో ఉంటే వివాహ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అదే తనకు జరుగుతుంది. వివాహం లేట్ అవ్వడానికి కారణం అది కూడా ఒక కారణం అన్నమాట. ఇకపోతే 8, ఇది ప్యాటర్న్ లో ఒక్కొక్క నంబర్ 15 ఇయర్స్ ఉంటుంది. మరి ఇక్కడ ఇది 15, ఇది 30, ఇది 45 వరకు. అంటే ఇది ఎప్పటి వరకు ఉంటుంది? 31 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది ఈ 8 అనేది. ఈ 8 అనేది అస్థిరత్వం కలిగింది, స్థిరత్వం లేనిది. అంటే వారి లైఫ్ అక్కడ బాగోదు. అందుకే వారికి ఎంత పేరున్నప్పటికీ కూడా చాలా సినిమాలు ఫ్లాప్ అవడానికి అది కారణం. వివాహం లేట్ అవ్వడానికి అది కూడా కారణం. ఇంకా చూసినట్లయితే ఎప్పుడు దాకుంది? ఇప్పుడు ప్రభాస్ గారు 79, అంటే 21, ఒక 26, 47, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మంచి పీరియడ్ లోకి వచ్చారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు తనకి వివాహం జరగటానికి మంచి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి అతనికి. అలాగే మంచి సక్సెస్ఫుల్ గా వెళ్ళడానికి కూడా మంచి స్కోప్ ఉందని చెప్పొచ్చు. ఇక మహేష్ బాబు గారు 9843, దీంట్లో 83 డెడ్ యాంటీ. 83 డెడ్ యాంటీ. ఈ 8 ఎప్పుడు ఉంది అంటే 16 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంది. ఈ 3 ఎప్పుడుంది? 46 నుంచి 60 ఏళ్ల మధ్యలో. ఇప్పుడు ఎంత వయస్తుంది? 25, 26, 51. అంటే ఇప్పుడు స్ట్రగుల్లోనే ఉన్నారు. తను ఇప్పుడు స్ట్రగుల్లోనే ఉన్నారనమాట మహేష్ బాబు గారు. ఇది ఇక రామ్ చరణ్ గారు చూస్తే చూడండి, రామ్ చరణ్ గారిది 9358, 38 డెడ్ యాంటీ వీరికి కూడా. ఇది ఎప్పుడు 3 అనేది 16 నుంచి 30 వరకు. ఇది ఎప్పుడు 46 నుంచి 60. ఇది రాలా, ఎందుకు? అతనికి వయసు ఎంత? 41. 41 అంటే ఇది పోయింది. ఇది ఉన్నప్పుడు ఏమైంది? అతనికి
కొంత డౌన్ ఫాల్ అయింది, ఒక సినిమా కూడా కొంత ప్రాబ్లం కూడా అయింది ఆ టైంలో. ఓకే, ఇప్పుడు ఏమైంది 41 అంటే దీంట్లోకి వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. దీంట్లోకి వచ్చి 6 ఏళ్ళు అయినప్పుడు ఈ యొక్క 3-8 ప్రభావం కొంతకాలం నడిచిద్ది ముందుకు వచ్చినా కూడా. ఇప్పుడు ఓకే, బెటర్ఫుల్ గా ఉంటుందని చెప్పచ్చు. ఈ విధంగా ఫస్ట్ స్ట్రెంగ్త్ చూడాలి, తర్వాత వారి యొక్క బర్త్ డేట్లు చూడాలి, నెక్స్ట్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్స్ కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ యొక్క డెస్టినీ ప్రకారం కూడా వీరికి పేరు ఉందా లేదా లెటర్ అనేది చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏముంది, ఆ డెస్టినీ 2 ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిది BKMలతో స్టార్ట్ అవ్వాలి, అంటే కేతో స్టార్ట్ అయితే బాగుంది కళ్యాణ్ అని. ఎప్పుడైతే పవన్ అని ముందొచ్చిందో వారు సక్సెస్ అనుకుంటున్నారు, కానీ అదేమైందంటే అతన్ని డీగ్రేడ్ చేస్తూ వస్తుంది. కళ్యాణ్ తర్వాత ఇంకొక పదం పెట్టుకుంటేనే బాగుంటుంది. ఓకే, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి 1 అంటే AJCLN. సో ఎన్టీఆర్ ఎంతో స్టార్ట్ అయింది, ఒకరు జూనియర్ జే కూడా స్టార్ట్ అయింది. వీరికి నేమ్ అనేది సమ్ బెటర్, యాంటీకి అయితే లేదు. ఇక ప్రభాస్ చూస్తే 5 అంటే AJCLNలతో ఉండాలి, కానీ Pతో ఉంది. ఇది కూడా తనకి ప్రాబ్లమే, ఇందా చెప్పుకున్న ప్రాబ్లమ్స్ తో పాటు ఇది కూడా తనకి ప్రాబ్లమే. ఇక అల్లు అర్జున్ ఏతో స్టార్ట్ అయింది, సో తనకి అది కరెక్టే, ఏతో స్టార్ట్ అవడం కరెక్టే. మహేష్ బాబుది AJCLNలతో స్టార్ట్ అవ్వాలి, ఎమతో స్టార్ట్ అవ్వకూడదు, కానీ తనకి ఎమతో స్టార్ట్ అయింది. ఇకపోతే రామ్ చరణ్ గారిది ఆర్తో స్టార్ట్ అయింది, రైటే, అంటే BKMతో స్టార్ట్ అవ్వచ్చు, లేదా సెకండ్ ఆప్షన్ లో ఆర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈ విధంగా మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు మాకు ఈ విధంగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఎనాలిసిస్ చేసుకొని ఏ అక్షరంతో స్టార్ట్ చేయాలి, ఎన్ని లెటర్స్ ఉండాలి, ఎంత టోటల్ ఉండాలి అనేది కూడా చూడటం జరుగుతుంది. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే వీరిలో 3, 5, 6 ఉన్నాయా లేవని కూడా చూడాలి. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారిలో డేట్ ఆఫ్ బర్త్ లో 3, 5, 6లో ఒక్కటి కూడా లేదు. 3 అంటే లక్, 5 అంటే ప్లానింగ్, 6 అంటే మనీ. చూడండి, లక్ లేదు, ప్లానింగ్ లేదు, మనీ లేదు. అంటే లక్ అంటే అదృష్టం లేదు, ప్లానింగ్ అంటే వారేం ప్లాన్ చేసుకున్నా సక్సెస్ అవ్వదు, మనీ లేదు అంటే వచ్చిన మనీ వచ్చినట్టే అది కట్టుకోవటాలే అయిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు చూడండి, 3 ఉంది, 5 ఉంది, లక్ ఉంది, ప్లాన్ ఉంది, మనీ లేదు. అంటే మనీ అతను ఇంకొకరికి మేనేజ్మెంట్ ఇవ్వాలి, అతని చేతిలో ఉంచుకోకూడదు. ఇకపోతే ప్రభాస్ గారిది 3 ఉంది, అంటే లక్ ఉంది. సో తనకి లక్ తోనే బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చినా కూడా మొదట లక్ తో వచ్చింది, తర్వాత తన టాలెంట్ తెలిసింది. అయితే ప్లానింగ్ మిస్ అవుతుంది అతనికి, అలాగే మనీ కూడా మిస్ అవుతుంది. మహేష్ బాబు గారు చూస్తే ప్లానింగ్ ఉంది, మహేష్ బాబుకి 5 ఉంది, ప్లానింగ్ ఉంది, లక్ లేదు, మనీ లేదు. ఇక రామ్ చరణ్ గారు చూసినట్లయితే ఇతనికి లక్ ఉంది, తర్వాత 5 ప్లానింగ్ ఉంది, మనీ లేదు. ఇక్కడ మనీ లేదంటే మన అతనికి 1000 కోట్లు ఉంది కదా, అది కాదు. ఇక్కడ మనీ లేదు అంటే అతనికి వచ్చే అమౌంట్ కంటే నష్టపోయేది ఎక్కువ అవుతుంది. అంత పెద్ద వ్యక్తులది నష్టపోయేది మనకి ఎలా తెలుస్తుంది? అయితే మరి అది ఎలా సాధ్యమవుతుంది? 14 డైమెన్షన్స్ లో గనక నేమ్ కరెక్షన్ ఉంటే అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఒకవేళ తన పేరులో అది కలిసి వచ్చేలాగా 6 ఉందనుకోండి, డెఫినెట్ గా అది కలిసే వస్తుంది. ఆ విధంగా కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇన్ని రకాలుగా ఒక పేరుని మేము చూడటం జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పింది ఇక్కడ 4 డైమెన్షన్లే, ఇలాంటి ఇంకో 10 ఉన్నాయి, అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఆ తర్వాతే పేరును సూచించి వారికి దానికి తగిన సలహాని సంప్రదింపులు ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కింద లైక్ చేశారని మీరు మెసేజ్ పెట్టండి. దాని ద్వారా ఒక నెల పాటు ఎవరైతే ఎక్కువ లైక్లు చేశారో వారికి 5గురిని ఎంచుకొని ఒక్కొక్కరికి 1000 రూపీస్ రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. లేదా వారికి చేసే సర్వీస్ లో 3000 తగ్గింపు చేయటం జరుగుతుంది.